తులసిరెడ్డి గారు, మీరు చాలా సీనియర్ పర్సన్. అంటే మీ స్టాండ్ ఏంటి అసలు రాజధాని విషయంలో? 12 years అయిపోయింది, ఇప్పటికీ రాజధాని గురించి డిస్కషన్ జరుగుతుంటే యువత చాలా బాధపడుతుంది. ఏం చెప్తారు? మా కాంగ్రెస్ స్టాండ్ ఒకటేమా, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అది అమరావతి. ఆంధ్రుల రాజధాని అమరావతి, దేవతల రాజధాని అమరావతి. ఎందుకు ఆ మాట ఉన్నామంటే, ఇది ఆల్రెడీ రాష్ట్రానికి సెంటర్లో ఉంది. 11 ఏళ్లగా అక్కడ నుండి పరిపాలన సాగుతూ ఉంది. కాబట్టి మా స్టాండ్ వచ్చేసి ఆంధ్రుల రాజధాని అమరావతి. దాంట్లో వచ్చేసి ఇంకా డిస్ప్యూట్ లేదు. కానీ కొన్ని అభ్యంతరాలు ఏమంటే, చంద్రబాబు నాయుడు గారు ఏమో దీన్ని అంతర్జాతీయ రాజధాని అంటున్నారు. మేము అంతర్జాతీయ రాజధాని అవసరం లేదు, ప్రజా రాజధాని ఉంటే చాలు అంటున్నాం. రెండవది, ఆయన నగరాన్ని నిర్మిస్తామంటున్నాడు. మేము నగరం వద్దు, రాజధాని నిర్మించండి. నగరం కాదు, రాజధాని అంటే రాష్ట్ర సచివాలయము, హైకోర్టు, రాజ్భవన్, అసెంబ్లీ, మండలి, ఇవి చట్టంలోనే ఉన్నాయి. అంతే తప్పని చేసి మొత్తం నగరాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది. అది గ్రాడ్యువల్ గా డెవలప్ అవుతుంది అనేది రెండవది. మూడవది, నేను రాజధాని నిర్మాణాన్ని విభజన చట్టంలో సెక్షన్ 94 సబ్సెక్షన్ 3 ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం నుండి గ్రాంట్ తెచ్చి నిర్మించండి, అప్పులకు పోవద్దు అనేది మూడవ అంశం. వీళ్ళు అప్పులకు పోతున్నారు, మేము అప్పులు కాదు గ్రాంట్ తెచ్చి కట్టండి అనేది. నాలుగవది, ఇప్పటికే కావాల్సినంత ల్యాండ్ భూసేకరణ ద్వారా చేశారు, మళ్ళీ విడత ల్యాండ్ పూలింగ్ అవసరం లేదు. ఇది అయిపోయినాక, ఇది డెవలప్ అయినాక కావాలంటే ఇంకా కొన్నాళ్ళ పాటు చూడొచ్చు. కాబట్టి ఇప్పుడు ఉన్నదానిగా కాన్సన్ట్రేట్ చేయండి, మళ్ళీ విడత ల్యాండ్ పూలింగ్ అవసరం లేదని మా అభిప్రాయం. తర్వాత వచ్చేసి, ఇక్కడ ముందు భూములు ఇచ్చిన రైతుల యొక్క సమస్యలు పరిష్కరించండి, మళ్ళా కొత్తగా ల్యాండ్ పూలింగ్ వద్దు, ముందు ఇలా సమస్యలు పరిష్కరించండి. 10 ఏళ్ళైనా కానీ ఇంకా వాళ్ళ లేఅవుట్స్ కాలే, వాళ్ళు అమ్ముకునే దానికి లేదు, కట్టుకునే దానికి లేదు, ముందు వాళ్ళ సమస్య పరిష్కరించండి అనేది ఒకటి. తర్వాత వచ్చేసి, అభివృద్ధి అనేది వికేంద్రీకరణ జరగాల. చంద్రబాబు నాయుడు గారు ఏమో అభివృద్ధి కేంద్రీకరణ అయిపోతున్నాడు, ఇది ప్రమాదము, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. నెక్స్ట్ వచ్చేసి, దుబారా ఎక్కువ జరుగుతుంది అక్కడ, మీరు వచ్చేసి అంత దుబారా చేయాల్సిన అవసరం లేదు, మన బీద రాష్ట్రము. కాబట్టి అవినీతి కూడా జరుగుతూ ఉంది, అవినీతిని అడ్డుకట్ట వేయాలా. కాబట్టి దానికి చట్టబద్ధత రైతులు అడుగుతున్నారు. ఆ చట్టబద్ధత సరే, వీలైనంత వరకు చట్టబద్ధత తెచ్చని ప్రయత్నం చేయండి, వాళ్ళకు ఒక భరోసా వచ్చే దానికోసము. తర్వాత, ఇప్పటికే ఆలస్యమైంది, తెలంగాణ సచివాలయం 2 ఏళ్లలో కడితే మీకు 11 ఏళ్ళు అవసరం ఎందుకు వచ్చింది? కాబట్టి ఈ ప్రశ్నలు వచ్చేసి మేము చంద్రబాబు ప్రభుత్వానికి వేస్తున్నాము. కానీ మా స్టాండ్ ఇప్పటికీ వచ్చేసి మళ్ళీ చెప్తాం, రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, 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 దాంట్లో నో డిస్ప్యూట్ అట్ ఆల్. ఇక జగన్మోహన్ రెడ్డి వరకు వస్తే, ఆయన 2014-19 మధ్య ఆయన వచ్చేసి అమరావతి రాజధాని అన్నాడు, నేను ఇల్లు కట్టుకున్నా అని చెప్పాడు. తర్వాత అధికారంకి వచ్చిన తర్వాత 3 ముక్కలాట అన్నాడు, ఆ 3 ముక్కల ఆట పర్యవసానం చూశాడు. మళ్ళా వచ్చేసి ఇప్పుడు మళ్ళీ వచ్చేసి ఆయన సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నాడు. మళ్ళా ఇప్పుడు అది రివర్ బెడ్ నదీ గర్భంలో ఉందని, ఇది సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని దాన్ని అడ్డుకోవాలని చెప్పేసి ఆయన సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నాడు. కాబట్టి మిగతా విషయాల మీద కామెంట్ చేస్తే ఓకే, కానీ అమరావతి వద్దు అనే యాంగిల్లో, రాజధాని వద్దు అనే యాంగిల్లో మేము పూర్తిగా వివేదిస్తాం. ఆయన సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నాడు. ఆయనకు అది వచ్చేసి మన ఏ విధంగా అనేక కారణాల్లో అమరావతి కూడా 3 ముక్కలాట ఒక కారణమై ఆయన ఓటమి దారితీసింది. రేపు ఇదే పరిస్థితి వచ్చేసి ఆయన వెంటాడుతుంది. ఆయన సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నాడు. ఆ స్టాండ్ ఆయన ఉన్నంత వరకు ఆయన మళ్ళీ అధికారంలోకి వచ్చే క్వశ్చనే ఉండదు. కాబట్టి ఆ భయం కూడా అవసరం లేదు. ఆయన ఆ స్టాండ్ ఓపెన్ గా చెప్పేశాడు. కాబట్టి ఒకవేళ అది కూడా మంచిదేనేమో రాష్ట్రానికి, ఇంకొచ్చేసి ఆయన గెలిచేది ఉండదు, మళ్ళీ అధికారంకి వచ్చేది ఉండదు, అమరావతి మార్చేది ఉండదంటారా తులసిరెడ్డి గారు? ఆయన గెలిస్తే కదా, ఆయన గెలిచాడు. ఇంత ఓపెన్ గా చెప్పినాక ఎవరన్నా మెడకాయ మీద తలకాయ ఉండి ఓటేస్తాడమ్మా? ఇంత స్టెబిలిటీ లేకుండా ఉన్న వ్యక్తికి, పార్టీకి ఎవరన్నా మెడకాయ మీద తలకాయ ఉండేవాడు ఓటేడు. మొన్న సిపిఎం నుంచి గఫూర్ గారు జాయిన్ అయినప్పుడు ఆయన ఏమన్నారంటే, అసలు ఈ రాష్ట్రం టీడీపీ వాళ్ళేమో నాది, వైసీపీ వాళ్ళు నాది అనుకుంటున్నారు, అందుకే ఇట్లా జరుగుతుంది, రాజధాని విషయంలో వాళ్ళకి ఒక స్టాండ్ లేదు అన్నట్టు ఆయన చెప్పారు. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, నెక్స్ట్ నేను వస్తే ఇలా ఉండదు అలా ఉండదని. అసలు అలా అంటే
వైసీపీ టీడీ తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆప్షన్ లేదని ఇట్లా జరుగుతుందా? ఎందుకంటే 12 ఏళ్ళు అయిపోయింది. మీరు చెప్పినట్టు అంతర్జాతీయ రాజధాని అవసరం లేదు, మినిమం ప్రజల రాజధాని ఈ పాటికి స్థిరపడిపోయి ఉండాలి కదా. అవును, ఉమ్, ఇప్పుడు ఇప్పటికి వచ్చేసి 11 ఏళ్ళ బట్టి అక్కడనే పరిపాలన సాగుతా ఉంది. ఉమ్, ఈయన వచ్చేసి 3 ముక్కలాటాడి ఈ సమస్య ఉత్పన్నమైంది, లేకుంటే ఆ సమస్య ఉత్పన్నమైనది కాదు. ఇప్పుడు మళ్ళీ వచ్చేసి అనుమానాలు క్రియేట్ చేసి ఆయనంతగా ఆయన వచ్చేసి గొయ్యి దవ్వుకున్నాడు. నేను చెప్తున్నా, రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మరొక్కసారి వచ్చేసి ఆత్మహత్యా సదృశ్యమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అది వచ్చేసి డెఫినెట్ గా వచ్చేసి రాష్ట్ర ప్రజలు ముందు కంటే కూడా ఇప్పుడు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముందు కంటే కూడా, ఎందుకంటే ఇప్పుడు కార్యక్రమాలు జరుగుతున్నాయి, పనులు జరుగుతున్నాయి కాబట్టి ప్రజలు వచ్చేసి ఈయన గెలిపిస్తే మళ్ళా ప్రమాదం అని చెప్పేసి ఆయనంతకు ఆయనే సెల్ఫ్ గోల్ కొట్టుకున్నాడు. కాబట్టి ఆ పరిస్థితి ఆయన వచ్చేది ఉండదు, ఏముండదు. కానీ మీరు చెప్పినట్టు ఈ రాష్ట్రంలో ఏమభిప్రాయం అంటే ఇద్దరికి ఆర్థిక బలము, అంగబలము, మీడియా బలము ఉండి ఏదో వాళ్ళిద్దరి మధ్యన వచ్చేసి అనుకుంటారు అనే పరిస్థితి వచ్చింది. యాక్చువల్ గా 78 సంవత్సరాల్లో 52 ఏళ్లు పరిపాలించింది కాంగ్రెస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను. తర్వాత 5 ఏళ్లు పరిపాలించింది వైఎస్ఆర్, 21 సంవత్సరాలు పరిపాలించింది టీడీపీ. కానీ మేము 52 ఏళ్లు పరిపాలించడంలో వచ్చేసి పక్కన పోయాము. సరే, గత కొంతకాలంగా మేము అధికారం లేని వాస్తవమే, కానీ ఎప్పుడు అట్టే ఉండదు కదా. కాబట్టి ఏదో వాళ్ళిద్దరి మధ్యనే, 2 పార్టీల మధ్యనే అనే ఆ కాన్సెప్ట్ వచ్చేసి, ఆ భావన అనేది ప్రజల్లో మార్పు రావాలి. మార్పు వచ్చినప్పుడు అప్పుడు ఈ పరిస్థితులు జాగ్రత్తగా ఉంటారు. అసెంబ్లీలో కూడా కేవలము ఈ కూటమి వాళ్ళ మధ్యనే ఉన్నాయి. మాకు గానీ వామపక్షాలకు గానీ కొన్ని సీట్లు వచ్చింటే కూడా ఈ పరిస్థితి ఉండేది కాదు. కనీసం అధికారంలోకి రాకుండా కనీసం కొందరు ఎమ్మెల్యేలు గెలిచినా గానీ కాంగ్రెస్ తరఫున, వామపక్షాల తరఫున గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎట్టుండేది అసెంబ్లీ సమావేశాలు అంటే అంత ఒక మంచి మాయబజార్ సినిమా చూసినట్టుగా ఉండేది. ఆ విధంగా ఉండేది. వచ్చేసి అన్ని పార్టీలకు వాళ్ళకు 1, 2, 3 అట్టు ఉండేటి. ఇప్పుడు కాబట్టి ప్రజల్లో కూడా కొంచెం మార్పు రావాలి. ఎంతసేపు వచ్చేసి డబ్బులు తీసుకుని ఓటేయడము, దాని నేపథ్యంలో ఆ డబ్బులు ఉండే పార్టీలు ఆ 2 పార్టీలే. మా దగ్గర ఓటర్లకు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు, వామపక్షాలు లేవు. కాబట్టి ఇది మెయిన్ సమస్య. ఆర్థిక బలము, అంగబలము, మీడియా బలం అనేది ఈనాడు చేస్తా ఉంటే మొత్తం రాష్ట్రానికి సమస్య వచ్చింది. కాబట్టి ప్రజల్లో కూడా మార్పు రావాలి. కానీ ఏది ఏమైనా రాజధాని మీద జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి రివర్ నదీ గర్భంలో ఉంది అన్నప్పుడు, అది నది అయినా తెలిసి అన్నాడో తెలియకన్నాడో, నదీ గర్భము, నదీ పరివాహక ప్రాంతము చాలా డిఫరెన్స్. నదీ గర్భంలో ఎక్కడా ఉండవు. అది నదీ పరివాహక ప్రాంతంలో ప్రపంచంలోనే మెయిన్ నగరాలన్నీ నదీ పరివాహక ప్రాంతంలోనే. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన న్యూయార్క్ నగరము హడ్సన్ నదీ తీరం ఉంది. హడ్సన్ నది మధ్యలో పోతుంది, న్యూయార్క్ మధ్యలో పోతుంది. తర్వాత రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఇంగ్లాండ్ యొక్క రాజధాని లండన్ వచ్చేసి థేమ్స్ నదీ తీరాన ఉంది. తర్వాత భారతదేశపు రాజధాని ఢిల్లీ యమునా నది తీరాన, కలకత్తా హుగ్లీ నది తీరాన, భాగ్యనగరం హైదరాబాదు మూసీ నది తీరాన, విజయవాడ కృష్ణానది తీరాన. కాబట్టి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి నగరాలన్నీ కూడా నాగరికత వెలిసిందే నదీ తీర ప్రాంతాల్లో. కాబట్టి అతను ఎందుకన్నాడో వచ్చేసి అతను సెల్ఫ్ గోల్ కొట్టుకున్నాడు. కాబట్టి ఆ విషయము వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు త్వరగా చట్టబద్ధత తెప్పించేటట్టుగా, చట్టబద్ధత అనేది జనరల్ గా లేదు, కానీ ఇప్పుడు ఈ సమస్య వచ్చింది కాబట్టి చట్టబద్ధత అవసరం. లేకుంటే మిగతా నాకు తెలిసి ఏ రాష్ట్ర రాజధాని కూడా చట్టం ద్వారా రాజధాని ఏర్పాటు కాలే. దేశంలో ఏపీకే ఈ క్రెడిట్ దక్కుతుందేమో తులసిరెడ్డి గారు. మన చట్ట ప్రకారంగా హైదరాబాద్ కు ఏపీకే ఆ సెక్షన్ 5A కింద పెట్టడం జరిగింది. మిగతా మామూలుగా ఏ రాష్ట్ర రాజధానికి చట్టం ద్వారా రాజధాని అనౌన్స్ చేసిన పరిస్థితి లేదు. ఎందుకంటే అధికారం మారితే క్యాపిటల్ మారిపోతుంది ఏపీ విషయంలో, అది ప్రాబ్లం. అవును, కాబట్టి అందుకోసం రక్షణ కోసం అది అవసరము. బహుశా నెక్స్ట్ పార్లమెంట్ సెషన్స్ లో అయిపోతుంది అనుకుంటాను. ఆల్రెడీ వాళ్ళు 2014 జూన్ 2 నుండి రావాలని పంపించినట్టుంది. కానీ చట్టంలో 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి వెనక్కి పంపించినట్టుంది. మళ్ళీ వీళ్ళు 2024 జూన్ 2 నుండి పంపించినట్టుంది. బహుశా ఈసారి పార్లమెంట్ సమావేశాల్లో బహుశా చట్టబద్ధత వస్తుంది అది. కానీ ఏదేమైనా జగన్ వస్తే చట్టబద్ధత వచ్చినా గానీ వాళ్ళ ప్రమాదమే. కాబట్టి నాకు తెలిసి అతను రాకుండా చేసుకోవడమే, నాకు తెలిసి రాడనుకుంటాను. ఓకే తులసిరెడ్డి గారు. వెంకటేశ్వర రెడ్డి గారు నమస్తే.